Hello students, welcome to Yudhi Insights YouTube channel. Students, ఈ వీడియోలో మనం టైమ్ అండ్ డిస్టెన్స్ కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ రీసెంట్ ఎగ్జామ్స్లలో రెగ్యులర్గా అడుగుతున్న క్వశ్చన్ అండ్ కొంచెం డిఫికల్ట్ స్టూడెంట్స్ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ డిఫికల్ట్గా ఫీల్ అయ్యే క్వశ్చన్ అండి. కానీ ఈ వీడియోలో ఎండ్ వరకు చూడండి, చాలా ఈజీగా సింపుల్గా ఒకటే స్టెప్లో ఆన్సర్ ఎలా చేయాలో మనం డిస్కస్ చేద్దాం. రీసెంట్ ఎగ్జామ్స్లలో రెగ్యులర్గా అడుగుతున్నాడు క్వశ్చన్. ఏపీ అండ్ టిఎస్ ఎస్ఐ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా యూజ్ఫుల్ అవుతుందండి. ఓకేనా? క్వశ్చన్ వచ్చేసి, ఏ ట్రైన్ లీవ్స్ ఏ స్టేషన్ ఏ at 7 AM and reaches another station B at 11 AM. Another train leaves station B at 8 AM and reaches A at 11:30 AM. The two trains cross one another at. క్వశ్చన్ ఏంటి చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, టూ కండిషన్లో కూడా టూ ట్రైన్స్ యొక్క స్పీడ్ ఇవ్వలేదు, మనకి టూ స్టేషన్స్ మధ్య డిస్టెన్స్ కూడా ఇవ్వలేదు. ఏది ఇవ్వకుండా అవి రెండు ఏ టైంకి కలుసుకుంటాయని అడుగుతున్నాడు. ఓకేనా? సో అబ్జర్వ్ చేయండి, ఏ స్టేషన్ నుంచి ఒక ట్రైన్ స్టార్ట్ అయిందండి. స్టార్ట్ అయిన టైం ఎంత అవుతుందండి? 7 AM స్టార్ట్ అయింది. బి స్టేషన్ని ఎప్పుడు రీచ్ అవుతుంది? 11 AMకి రీచ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ట్రైన్ బి దగ్గర నుంచి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 8 AMకి స్టార్ట్ అవుతుంది. ఏని ఎప్పుడు రీచ్ అవుతుంది? 11:30 AMకి రీచ్ అవుతుంది. ఓకే, ఫస్ట్ది 7 AMకి స్టార్ట్ అయ్యి 11 AMకి రీచ్ అవుతుంది. సెకండ్ వన్ 8 AMకి స్టార్ట్ అయ్యి 11:30 AMకి రీచ్ అవుతుంది. ఇది జనరల్గా రెగ్యులర్గా మీరు చేసే మెథడ్ని నేను ఫస్ట్ డిస్కస్ చేస్తాను. ఆ తర్వాత మన మెథడ్, నా మెథడ్ని చెప్తాను. ఫస్ట్ ఏం చేస్తారు, 7-11 అంటే డిఫరెన్స్ ఎన్ని అవర్స్ ఉంది? 4 hours డిఫరెన్స్ ఉంది. 8-11:30 అంటే 3.5 hours అంటే 7/2 hours ఉంది. ఓకే, సో 4 hours 7 1/2 hours కాబట్టి రెండింటికి ఎల్సిఎం తీసుకుంటారు. ఎల్సిఎం ఆఫ్ 4, 7/2 ఎంత వస్తుంది? డినామినేటర్ హారంలో ఉన్నదాన్ని పట్టించుకోవద్దండి, ఓన్లీ లవంలో ఉన్నదాన్ని మాత్రమే చూసుకోవాలి. ఎల్సిఎం చేసేటప్పుడు 4 and 7 ఎంత అవుతుందండి? 28 అవుతుంది. అంటే టోటల్ డిస్టెన్స్ వచ్చేసి మనకెంత? 28 kilometers. ఓకేనా? మొత్తం దూరం 28 kilometers అనుకున్నారు కాబట్టి ఫస్ట్ కండిషన్లో 4 hours అంటే ఇక్కడ ఫస్ట్ ట్రైన్ యొక్క స్పీడ్ ఏమవుతుంది? 7 km/h అవుతుంది. 7 km/h అవుతుంది. రైట్, నెక్స్ట్ కండిషన్లో 7 hours కాబట్టి 28 kilometersని 7 hoursలో రీచ్ అవ్వాలంటే 7/2 hoursలో రీచ్ అవ్వాలంటే ఎంత స్పీడ్ ఉండాలి? 7 1 times 7 4, 4/1/2 అంటే ఎంత అవుతుంది? 8 అవుతుంది. ఓకేనా? అంటే సెకండ్ ట్రైన్ స్పీడ్ వచ్చేసి 8 km/h. ఓకే, ఇప్పుడు డిస్టెన్స్ తెలిసింది మనకు, స్పీడ్ తెలిసింది, టైం ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. ఏ టైం కలుసుకుంటారు, అదే కదా మనకు కావాల్సినది. అయితే కానీ మనం రెగ్యులర్గా రిలేటివ్ స్పీడ్ చేసేటప్పుడు, అంటే అపోజిట్ డైరెక్షన్లో వచ్చేటప్పుడు ఇవి రెండు కూడా టైంని ఫస్ట్ ఈక్వల్ చేసుకోవాలి. ఇక్కడ ఏమవుతుంది? 8 AMకి స్టార్ట్ అవుతుంది, ఇక్కడ ఎప్పుడు 7 AMకి. కాబట్టి రెండింటి టైంని ఈక్వల్ చేసుకోవాలనుకుంటే బి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యేదేమో 8 AMకి స్టార్ట్ అవుతుంది, ఏ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యేది 7 AMకి స్టార్ట్ అవుతుంది. అంటే బి దగ్గర ఉన్న ట్రైన్, బి స్టేషన్ నుంచి స్టార్ట్ అయ్యే ట్రైను స్టార్ట్ అయ్యే టైంకి ఏ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యే ట్రైను ఏమవుతుంది? 1 hour ముందుకు వస్తుంది. 1 hour ముందుకు వస్తుంది. 1 hourలో ఎంత దూరం వెళ్ళగలుగుతుంది? ఆ స్పీడ్ ఎంత? 7 km/h అంటే 7 kilometers వస్తుంది. 7 kilometers వస్తుంది. ఓకే, టోటల్ డిస్టెన్స్ ఏమనుకున్నాం మనం? 28 kilometers అనుకున్నాం. ఆల్రెడీ 7 kilometers ముందుకు వచ్చిందంటే ఇప్పుడు ఈ రెండు ట్రైన్స్ మధ్య డిస్టెన్స్ ఎంత ఉంటుంది? 21 kilometers ఉంటుంది. ఈ రెండు ట్రైన్స్ మధ్య డిస్టెన్స్ ఎంత ఉంటుంది? 21 kilometers ఉంటుంది. ఇక్కడ టైం 8 AM అయింది, ఇక్కడ టైం 8 AM అయింది. సో ఇప్పుడు రెండు ట్రైన్స్ కూడా అపోజిట్ డైరెక్షన్లో ఒకే టైంకి స్టార్ట్ అవుతున్నాయి. ఓకేనా? అపోజిట్ డైరెక్షన్, వ్యతిరేక దిశలో ప్రయాణిస్తే కాలం ఏమవుతుంది? మొత్తం దూరము బై మొత్తం వేగం అంటే రిలేటివ్ స్పీడ్, సాపేక్ష వేగం ఏమవుతుంది? రెండు వేగాల మొత్తం 7 + 8 ఎంత అవుతుందండి? 15 అవుతుంది. ఓకేనా? 21/15 అంటే 3 7 times 3 5 times. ఓకే, 7/5 అవర్స్లో అవి కలుసుకుంటాయి. 7/5 hours. 7/5 hours అంటే ఎంత?
మనకి టైమ్ అండ్ డిస్టెన్స్ తెలియాలంటే క్వశ్చన్స్ని సాల్వ్ చేయాలంటే కంపల్సరీ మీరు మినిట్స్ని అవర్స్లోకి, అవర్స్ని మినిట్స్లోకి, మినిట్స్ని సెకండ్స్లోకి, సెకండ్స్ని మినిట్స్లోకి కన్వర్ట్ చేయడం తెలియాలి. ఓకేనా? 7/5 అవర్స్ అంటే 7 5 1 టైం 5. ఓకేనా? 7లో 2 ఉంటుంది. 2/5 గంటలు. గంటలని నిమిషాలలోకి మార్చాలంటే ఇంటూ 60. 5 1 టైం 5 12 టైమ్స్ 12 into 2 24 అంటే 1 hour 24 minutes తర్వాత మీట్ అవుతాయి. ఇక్కడ కూడా మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యి 7కి యాడ్ చేస్తారు అందరూ. 7 + 1 8 8/24 అని ఆన్సర్ టిక్ చేస్తారు. అది రాంగ్ అండి, అలా చేయకూడదు. ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి అవి రెండు కూడా ఒకే టైంకి ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయో ఆ టైంకి కలపాలి మీరు. 8 AM స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి 8 + 1 9 అంటే 9:24 AM అవి రెండు కూడా మీట్ అవుతాయి. ఓకే, ఏ సమయానికి కలుసుకుంటాయి అంటే ఆన్సర్ ఏమవుతుందండి? 9:24 AM. ఓకేనా? క్లియర్? ఇది అందరు చేసే మెథడ్. ఓకే, ఫస్ట్ ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎంని డిస్టెన్స్ అనుకోవాలి. ఆ డిస్టెన్స్ నుంచి మళ్ళీ మనం ఏం చేయాలి? స్పీడ్స్ కనుక్కోవాలి. స్పీడ్స్ కనుక్కొని మళ్ళీ టైంని ఈక్వల్ చేసుకొని ఆ తర్వాత రిలేటివ్ స్పీడ్ చేయాలి. ఇంత చేస్తే ఆన్సర్ వస్తుంది. ఆన్సర్తో పాటు నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఓకేనా? అంత లెంతీగా చేయకుండా సింపుల్గా ఎలా చేయాలో చెప్తాను, గుర్తుపెట్టుకొని ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు ఫాలో అవ్వండి. సింపుల్. ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ట్రైన్ ఫస్ట్ టైం. ఓకే, నెక్స్ట్ సెకండ్ ట్రైను లాస్ట్ టైం. ఓకేనా? ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఇంటూ ఫస్ట్ ట్రైన్ తీసుకున్న టోటల్ టైం బై 2 trains టోటల్ టైం. ఓకేనా? సింపుల్. ఇది తెలిస్తే చాలు, డైరెక్ట్గా ఈజీగా మనం ఆన్సర్ చేయగలము. సింపుల్గా అండి, గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ ట్రైన్ ఫస్ట్ టైం ఎంత? 7. సెకండ్ ట్రైన్ లాస్ట్ టైం ఎంత? 11:30. 7 and 11:30 డిఫరెన్స్ ఎంత ఉందండి? 4.5 hours ఉంది. ఓకేనా? 4 1/2 అంటే ఎంత అవుతుంది? 9/2 అవుతుంది. 9/2 ఇంటూ ఫస్ట్ ట్రైన్ టోటల్ టైం ఎంత? 7కి స్టార్ట్ అయ్యి 11కి రీచ్ అవుతుంది. 7 గంటలకు ప్రారంభమై 11 గంటలకు చేరుకుంటుంది. అంటే టోటల్ టైం ఎంత? 4. ఓకేనా? బై 2 ట్రైన్స్ తీసుకున్న కాలాల మొత్తం. మొదటి ట్రైన్కి ఎంత టైం పట్టింది? 4 hours టైం పట్టింది. రెండో ట్రైన్కి ఎంత టైం పట్టింది? 3.5 hours టైం పట్టింది. 4 hours ప్లస్ 3.5 hours టోటల్ ఎంత అవుతుంది? 7.5 hours. 7.5 hours అంటే ఎంత అవుతుంది? 7 1/2 అంటే 15/2 అవుతుంది. ఓకే, 15/2. ఓకే, 2 క్యాన్సల్. ఓకే, 3 టైమ్స్ 3 5 టైమ్స్ క్యాన్సల్. ఎంత అవుతుంది? 3 into 4 12/5. 5 2 టైమ్స్ 2 మిగులుతుంది. 2/5. 2/5 అంటే ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా. 2/5ని అవర్స్, గంటలు, మినిట్స్లోకి మార్చాలంటే ఇంటూ 60 అంటే 24 minutes. 2 hours 24 minutes పడుతుంది. 2 hours 24 minutes పడుతుంది. దీన్ని ఏం చేయాలంటే ఫస్ట్ ఉన్న దానికి యాడ్ చేయాలి. ఫస్ట్ ఉన్న టైం ఎంత? 7 AM కదా. 7 AM ప్లస్ 7 AM ప్లస్ 2 అంటే 9 AM. ఎక్స్ట్రా 24 minutes అంటే 9:24 AM. ఇందాక ఆన్సర్ అదే కదా మనకు వచ్చింది, 9:24 AM. చూసారా ఎంత సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు? మీరు కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే డైరెక్ట్గా ఆన్సర్ పెట్టేయచ్చు. ఓకేనా? ఫస్ట్ టైము లాస్ట్ టైం డిఫరెన్స్. ఫస్ట్ ట్రైన్ స్టార్టింగ్ టైము, సెకండ్ ట్రైన్ రీచ్ అయిన టైం. ఓకేనా? సో 7 11:30 డిఫరెన్స్ ఎంత? 4.5 hours అంటే 9/2 ఇంటూ ఫస్ట్ ట్రైన్ తీసుకున్న టోటల్ టైం 4 hours ఇంటూ 4 బై ఫస్ట్ ట్రైన్ టోటల్ టైం ప్లస్ సెకండ్ ట్రైన్ టోటల్ టైం. ఫస్ట్ ట్రైన్ టోటల్ టైం 4 hours, సెకండ్ ట్రైన్ టోటల్ టైం 3.5 hours. టోటల్ ఎంత? 7.5 hours బై 7.5 hours. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చేస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా? డైరెక్ట్గా వీడియో పాజ్ చేసి మీరే ట్రై చేయండి, డైరెక్ట్ ఆన్సర్ చేయగలుగుతారు మీరు. ఓకే, సో క్వశ్చన్ చూడండి. ఏ ట్రైన్ లీవ్స్ స్టేషన్ ఏ ఎట్ 6 AM and reaches 10 AM. Second train start 7 AM and reaches 11 AM. So 6
ఎప్పుడు రీచ్ అవుతుంది? ఫస్ట్ది 10, ఓకే. సెకండ్ వన్ 7, 11. ఏం చెప్పాను నేను? ఫస్ట్ ట్రైన్ స్టార్టింగ్ టైం అండ్ సెకండ్ ట్రైన్ లాస్ట్ టైం. స్టార్టింగ్ టైం, లాస్ట్ టైం డిఫరెన్స్ ఎంత? 5 hours ఇంటూ ఫస్ట్ ట్రైన్ టోటల్ టైం ఎంత? 4 బై టోటల్ టైం. ఇక్కడ ఎన్ని అవర్స్? 4 hours. ఇక్కడ ఎన్ని అవర్స్? 4 hours. మొత్తం టోటల్ టైం ఎంత? 8 hours. 4/8 అంటే బై 2 అవుతుంది. 5/2 అంటే 2.5 hours. ఎంత టైం అండి? 2.5 hours. ఎప్పటి నుంచి? 6 నుంచి. 6 నుంచి 2.5 గంటల తర్వాత కలుసుకుంటారంటే 6 + 2.5 అంటే ఎంత అవుతుంది? 8.5 అంటే 8:30 AM. ఆన్సర్ వచ్చేసి 8:30 AM. సింపుల్, ఓకే. ఫస్ట్ టైం లాస్ట్ టైం ఇంటూ ఫస్ట్ ట్రైన్ టోటల్ టైం బై టోటల్ టైం. ఫస్ట్ ట్రైన్ టోటల్ టైం ప్లస్ సెకండ్ ట్రైన్ టోటల్ టైం, ఓకే. ఇక్కడ టోటల్ టైం 4 hours, ఇక్కడ టోటల్ టైం 4 hours. 4 + 4 8. సింపుల్ అండి, అంతే. మీరు చేయాల్సింది ఏం లేదు, జస్ట్ సింపుల్. ఇది తెలిస్తే ఒకటే స్టెప్లో ఆన్సర్ వచ్చేస్తుంది, ఓకే. నెక్స్ట్ వన్. ఈ క్వశ్చన్ని మీరు సాల్వ్ చేసి ఆన్సర్ కామెంట్ బాక్స్లో పెట్టండి, ఓకేనా. ఫస్ట్ ట్రైన్ ఫస్ట్ టైం ఎంత? 5. సెకండ్ ట్రైన్ లాస్ట్ టైం ఎంత? 9:30. డిఫరెన్స్ ఎంత? 4.5 hours అంటే 9/2 ఇంటూ ఫస్ట్ ట్రైన్ టైం సెకండ్ ట్రైన్ టైం. ఫస్ట్ ట్రైన్ టైం ఎంత? 4 hours. సెకండ్ ట్రైన్ టైం ఎంత? 6 + 9.5 3.5, ఓకే. సో ఇది ఫస్ట్ ట్రైన్ టోటల్ టైం 4 బై 4 + 3 అంటే 7.5, ఓకే. సో ఇది చేస్తే ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ కామెంట్ బాక్స్లో చెప్పండి. చాలా చాలా ఈజీగా ఉంటుందండి. ఇది మీరు 2-3 క్వశ్చన్స్ ఇంకా మోర్ ప్రాక్టీస్ చేశారంటే ఈజీ అవుతుంది, ఓకే. సో ఆన్సర్ కామెంట్ బాక్స్లో చెప్పండి. మీకు డిఫికల్ట్ అనిపించిన టాపిక్ ఏదైనా ఉంటే మనం ఈజీగా సాల్వ్ చేద్దాం. థ్యాంక్ యూ.